అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా దశాబ్దాలుగా బీసీలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అణచివేతకు గురవుతున్నారు. అయితే వారి అసలు జనాభా ఎంత, వారి వెనుకబాటుతనం ఎంత, వారు అందుకున్న అవకాశాలు ఎంత అనే నిజాలు దేశానికి తెలియకుండా ఒక పెద్ద వ్యవస్థే నడిచింది అనేది అక్షర సత్యం. కులగణన అంటే సామాజిక న్యాయం కోసం వేసే మొదటి అడుగు. అది ఎవరు వెనుక నెట్టేశారు అనేది, ఎవరికి అవకాశాలు దూరం అయ్యాయి, ఎవరికి సంక్షేమం చేరడం లేదు అనే వాస్తవాలను బయటపెట్టే ప్రక్రియ. సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా వ్యాఖ్యలు దేశంలోనే బీసీలకు ఆశాకిరణాలుగా మారాయి. కులగణనకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్ను కొట్టివేస్తూ ఇది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం అని స్పష్టం చేసింది అంటే నిజంగా గొప్ప విషయం అని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు జస్టిస్ సూర్యకాంతం చేసిన వాక్యాలు ఓ చారిత్రకంగా నిలిచిపోయేవి చరిత్రలో అనే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే సంక్షేమ పథకాలు అమలుకు కులగణన అవసరమని స్పష్టంగా చెప్పిండు ఆయన. అంటే కులగణన యొక్క ఇంపార్టెన్స్ ఏంది అనేది క్లియర్గా చెప్పాడు. సామాజిక న్యాయం పోరాటానికి ఒక పెద్ద ఊరాట అనేది నేను తెలియజేస్తున్నాను. దేశంలో పేదలు ఎంతమంది ఉన్నారు, ఎలాంటి వర్గాలు ఇంకా వెనుకబడి ఉన్నాయి, సామాజిక అసమానత ఎంత ఉంది అనే నిజాలు కులగణన ద్వారానే తెలుస్తాయి అనేది సుప్రీంకోర్టు పేర్కొనడం నిజంగా ఒక గొప్ప విషయం, ఒక గమనార్హం, చరిత్రలో ఒక సువర్ణ అక్షరాలతో రాసే రోజు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇది కేవలం ఓ తీర్పు కాదు, దశాబ్దాలుగా అణగారిన వర్గాలు, బీసీ వర్గాల గొంతుకకు లభించిన ఓ న్యాయబద్ధమైన గుర్తింపు అని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు కొంతమంది కులగణను అవసరం ఏమిటి, దాని ఏం అవసరము, విభజించుడు అనే ఎన్నో ప్రశ్నలు ఎత్తినాయి. కానీ జనాభా వివరాలు లేకుండా సంక్షేమం ఎలా అందుతుంది, సంఖ్యలు విలువ తెలియకుండా న్యాయం ఎలా జరుగుతుంది, బీసీల వాస్తవ పరిస్థితులు బయటకు వస్తాయనే భయంతోనే కొంతమంది కులగణను వ్యతిరేకించారు అనే భావన ప్రజల్లో ఉంది, తెలుసు, అందరికీ ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇప్పుడు ఈరోజు బీజేపీ ప్రభుత్వం కూడా ఎన్నో సంవత్సరాలుగా కులగణన విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేయడం చాలా బాధాకరమని సందర్భంగా తెలియజేస్తున్నాను. వారికి బీసీల ఓట్లు కావాలి, కానీ బీసీల జనాభా బయటకు మాత్రం రావడం ఇష్టం లేదు అనే ప్రశ్నలు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఈరోజు బీసీల జనాభా ఎంత ఉందో అధికారికంగా బయటకు వస్తేనే కదా మా రిజర్వేషన్లు రావడం, సంక్షేమ పథకాలు అందడం, రాజకీయ ప్రాతినిధ్యం తెలవడం, కొత్త దిశలో చర్చకు వస్తాయి కదా. అదే లేకుంటే ఎట్లా జరుగుతుంది? అందుకే కులగణన కొందరు రాజకీయంగా అడ్డుకోవాలని చూస్తున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న వర్గాలకు, మాలాంటి వారికి ఒక నైతిక బలం లభించిందని సందర్భంగా తెలియజేస్తున్నాను. కులగణన వల్ల ఎవరికి నష్టం లేదు. కులగణన వల్ల అణచివేత గురైన వర్గాలకు న్యాయం చేసే అవకాశం మాత్రమే ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. బీసీలకు న్యాయం కావాలంటే ముందుగా వారి యొక్క వాస్తవ పరిస్థితులు దేశానికి తెలవాలి, రాష్ట్రాలకు తెలవాలి. కులగణన అంటే దేశాన్ని విభజించడం కాదు, విడగొట్టడం కాదు, ఇప్పటి వరకు జరిగిన అసమానతలను గుర్తించడమే అని సందర్భంగా తెలియజేస్తున్నాను. సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ సుప్రీంకోర్టు తీర్పు ఒక వ్యాఖ్యలు ఒక గొప్ప శుభసూచకం అని తెలియజేస్తున్నాను. దశాబ్దాలుగా అణగారి వర్గాల కన్నీళ్లు, కష్టాలు, వెనుకబాటుతనం ఇప్పుడు దేశ చర్చగా మారే సమయం వచ్చిందని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ సుప్రీంకోర్టు తీర్పు చెబుతున్న సందేశం ఒకటే, సామాజిక న్యాయం కోసం నిజాలను దాచకూడదు. కులగణన ద్వారానే సంక్షేమ యొక్క పథకాలు సరైన వర్గాలకు అందుతాయి, చేరుతాయని, అదే రాజ్యాంగ స్ఫూర్తి అని, అదే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కలలుగన్న రోజు అని సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై బీసీ, జై భీమ్, జై పూలే.